మీ తాతలకి వాళ్ళకి 40 ఏళ్ల తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ, తండ్రులకి 40 ఏళ్ళకి, తాతలకి 60 ఏళ్ల తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ 20, 25 ఏళ్ల పిల్లలకి ఎందుకొస్తున్నాయంటే చాలా చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఆఫ్ స్లీపింగ్ హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్. స్ట్రెస్ విపరీతంగా తీసుకుంటున్నారు పిల్లలు. నిద్రని విపరీతంగా డిస్టర్బ్ చేసుకుంటున్నారు. 10:30కి పడుకుని పొద్దున 6:30కి లేవటం, 6ంటికి లేవటం, 8 గంటల స్లీప్ని చాలా డిస్టర్బ్ చేయటం వల్ల, కొన్ని ఇయర్స్ ఇలా జరగటం వల్ల, 3 పూట్లు సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవటం వల్ల, ఆ ఫుడ్ తీసుకున్న విధానంలో పద్ధతులు చాలా మార్చేయటం వల్ల, ఏదో కడుపు నింపుకోవడానికి జంక్, మైదా ఇలాంటివి తినటం వల్ల, హెల్దీ ఫుడ్ తగ్గించేయటం వల్ల ఓకే స్ట్రెస్ లెవెల్స్ చాలా చాలా పెరుగుతాయి. దీనికి తోడు బయట దొరికే మిల్క్ ప్రోడక్ట్స్ అంటారా, ఎగ్ అంటారా, మీట్ అంటారా, అవన్నీ కూడా ఇంజెక్షన్స్ ఇచ్చి స్టిరాయిడ్ ఇండ్యూస్డ్ ఫుడ్ ఓకే అని చెప్పొచ్చు. అడల్ట్రేటెడ్ ఓకే, చాలా చాలా కల్తీ ఉన్న ఫుడ్ మనం తీసుకోవటం, తిన్న ఫుడ్లో హెల్త్ లేకపోవటం, అట్ ద సేమ్ టైం స్లీప్ లేకపోవటం వల్ల, ఇవన్నీ కలపటం వల్ల ఈ జనరేషన్కి బాల్నెస్ ముందుకు జరిగిందని చెప్పారు.